మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, యూనియన్ నాయకులు డివి స్వామి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవాలని విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజున ఆవరణలో జెండా ఆవిష్కరణ చేసి, అట్లాగే కేక్ కట్ చేసి మరి మొత్తం కార్మికులందరికీ కూడా స్వీట్స్ పంచడం జరిగింది. మరి ఎంప్లాయీస్ యూనియన్ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే, మరి ఎంప్లాయీస్ యూనియన్ అంటేనే ఏపీఎస్ఆర్టీసీ అంటేనే ఎంప్లాయీస్ యూనియన్. ఎంప్లాయీస్ యూనియన్ గత చరిత్ర అంతా చూసుకున్నట్టయితే మొత్తం కూడా మరి పోరాటాలమయం. 1952వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మరి ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ సాధించింది తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది ఎక్కడైనా సరే గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మరి 21 రోజులు పని దినాలుగా ఉంటే 21 రోజుల తర్వాతే ఆఫ్ వచ్చేది. మరి దాన్ని 7 రోజులు చేసిన తర్వాత 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజు ఆఫ్ సాధించినటువంటి ఘనత ఎంప్లాయీస్ యూనియన్ది. అట్లాగే మరి రాజ్యోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి ఆర్టీసీ సంస్థకి, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ముందుగా హృదయపూర్వక విప్లవాభినందనలు తెలియజేయాలి. 1958లో ఏర్పడినటువంటి ఆర్టీసీ సంస్థ ప్రజాసేవ ధ్యేయంగా ప్రజలకు అందుబాటులో అలాగే రవాణా వ్యవహారంలో ముందుండి నడుపుతున్నటువంటి సంస్థ. దీని మీద ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఆర్టీసీ మీది మాది మనందరిది, అంటే ఆర్టీసీ సంస్థ ప్రజలందరిది అనే ఉద్దేశంతో దీంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా మరి ఆ విధంగా ఆర్టీసీని ముందుకు తీసుకుంటున్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఎన్నో లాభాలను చేకూర్చిపెట్టిన సంస్థకి. అయితే ప్రభుత్వం విలీనం చేసుకున్నప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ముందడుగేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఈ బస్సుల్ని వేరే ప్రైవేటీకరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్టీసీ కరాములు చెమట వచ్చి సంపాదించి ఏర్పాటు చేసినటువంటి బస్టాండ్ని వాళ్ళకి అప్పగించి మరి వాళ్ళకి వీళ్ళని నిరుద్యోగులు చేసి వీళ్ళ యొక్క బ్రతుకులు రోడ్డు మీదకి ఇస్తే కుట్ర పన్నుతున్న పరిస్థితుల్లో 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని మంగళగిరి డిపోలో మరి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ అనేది 75 సంవత్సరాల నుంచి ఆర్టీసీ పరిరక్షణలో భాగంగా మరి మన సామాన్య చెప్పినట్లు ఈరోజు ఆర్టీసీ గుర్తొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఎంప్లాయీస్ యూనియన్ అనేది గుర్తుండిద్ది. మన పూర్వీకులు, మన సీనియర్స్ మనకి ఎట్లయితే ఆర్టీసీని సురక్షితంగా అందించారో మనం కూడా ఇప్పుడు మన ముందు పెద్ద సవాల్ ఉంది. అది ఏదైతే మరి దాన్ని పరిరక్షించుకోవడం కోసం మన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గం మరి జేఏసీగా ఏర్పడి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆర్టీసీ మంగళగిరి డిపో నందు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవాలు మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు అతిపెద్ద యూనియన్గా ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియనే ఈ యొక్క మా సంస్థ ఉంటూ మాకు గర్వకారణము. ఈ యొక్క యూనియన్ అనేక మంది త్యాగాల ఫలితంగానే ఈ యొక్క యూనియన్ ఈరోజు 75వ సంవత్సరాల్లో మేము ప్రవేశించాము. ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేసింది. మొన్న కూడా ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసి ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అనేకమైన లబ్ధి పొందాము. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏపీ